హలో అండి, అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. ఈరోజు నేను మరమరాల లడ్డూలు చేశానండి. పిల్లలకి స్కూల్స్కి వెళ్తారు కదా, స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి ఎప్పుడు ఒకే రొటీన్ సేమ్ పెడతామని ఇవాళ నేను కొంచెం కొత్తగా మరమరాల లడ్డు చేసి పెట్టాను. భలే ఇష్టంగా తిన్నారండి. స్నాక్స్ బాక్స్లో అయితే కనుక ఖాళీ చేసుకొని తీసుకొచ్చారు. అంత నచ్చే వాళ్ళకి చేసుకునే విధానం మరమరాలు, అలాగే బెల్లం తురుము, యాలకుల పొడి, కొంచెం వాటర్, అంతే అండి. కడాయి బాగా వేడెక్కాక మరమరాలు వేసుకోవాలి. ఏ కప్తో అయితే మనం మరమరాలు వేస్తామో అదే కప్తో బెల్లం తీసుకోవాలి. 3 కప్పులు మరమరాలకి 1 కప్పు బెల్లం తురుము సరిపోతుంది. చక్కగా 3 కప్పులు మరమరాలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మరమరాలు మనం ఇలాగా రోస్ట్ చేయడం వల్ల లడ్డూలు క్రంచీగా అనిపిస్తాయి. మాడకుండా చూసుకోవాలండి. మీకు ఇప్పుడు నేను నొక్కి చూపిస్తాను చూడండి ఎంత క్రంచీగా వేగాయో. వీటిని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో 1 కప్పు బెల్లం తురుము వేసుకొని 2 స్పూన్స్ వరకు వాటర్ వేసుకొని బెల్లం కలర్ మారకుండా చక్కగా కరిగించుకోవాలి. చాలా ఈజీ అండి, ఎవరైనా సరే చేసేయచ్చు. పాకంతో పని లేదు. చూసారా, బెల్లం అంతా కూడా చక్కగా కరిగి ఇలా నురుగులాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకొని, చూసారా మొత్తం అంతా కూడా కలిపేసాను. నేను లైట్గా కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న మరమరాల్ని పాకంలో పోసేసుకోవాలి. ఇప్పుడు ఆగకుండా మొత్తం పాకం అంతా కూడా మరమరాలకి అంటుకునేటట్టు కలుపుకోవాలి. చూపిస్తున్నాను చూసారా, ఇలా కలిపేసుకున్నాక వేడి మీదే లడ్డూలు చుట్టుకోవాలండి. అప్పుడైతే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. స్టవ్ ఆపేసి చేతి తడి చేసుకుంటూ చక్కగా లడ్డూలు రౌండ్గా చేసేసుకుంటే మనకి మంచిగా లడ్డూలు రెడీ అయిపోతాయండి, మరమరాల లడ్డూలు. చూసారా, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు ఒకదాని తర్వాత ఒకటి అన్నీ అలా చేసేసుకోవచ్చు. కొంచెం వేడిగా అనిపిస్తుందండి, చేయి తడి చేసుకుంటూ లేదా నెయ్యి కూడా రాసుకుంటూ చేసేసుకోవచ్చు. జస్ట్ మనం చేతితో గట్టిగా ప్రెస్ చేస్తే కనుక లడ్డూలాగా వచ్చేస్తుంది. చూపిస్తున్నాను చూసారా, ఇంతే అండి, చాలా ఈజీ. పాకంతో పని లేకుండా చక్కగా క్రంచీ మరమరాల లడ్డూలు రెడీ అయిపోయినాయండి. ఎవరైనా కూడా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్ లాగా పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తూ తింటారు. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మరెన్నో కొత్త రెసిపీస్తో నేను మీ ముందుకు వస్తాను.